ఈరోజు జరిగినటువంటి 75వ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా విద్యార్థులందరూ కూడా చక్కటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేసి వారందరూ కూడా రకరకాలైనటువంటి పర్ఫార్మెన్స్ని ఇచ్చేసి వాళ్ళు ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో మరి ఎంతో ప్రతిభని చూపిస్తూ కూడా వాళ్ళు విద్యార్థులందరూ కూడా మంచిగా చదువులు దాంతోపాటుగా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణిస్తూ మరి ఆడపిల్లలకి గర్ల్స్ ఎడ్యుకేషన్ దాంట్లో కూడా భాగంగా మరి విద్యార్థులందరికీ కూడా కరాటే అనేటువంటి దాన్ని కూడా నేర్పించుకుంటూ వాటన్నిటి పర్ఫార్మెన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఈ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో విద్యార్థులందరికీ కూడా కబడ్డీ, ఖోఖో మరియు అన్ని రకాలైనటువంటి రన్నింగ్, బాంబ్ బ్లాస్ట్ అని చెప్పేసి అన్ని రకాలైనటువంటి పర్ఫార్మెన్స్లన్నీ వాళ్ళు దీంట్లో ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులందరికీ కూడా మరి ఈ యొక్క ప్రైజెస్ని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము దృఢ సంకల్పంతో ఉపాధ్యాయులు అందరం కూడా మరి వేసుకునేసి మేము ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా శుభసూచకంగా అనిపిస్తోంది. అదేవిధంగా విద్యార్థుల యొక్క ప్రతిభ ఈ పాఠశాల ఇంగ్లీష్ మీడియం కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంని తయారు చేసుకున్న తర్వాత మరి విద్యార్థుల సంఖ్య కూడా 147 నుండి ఈరోజు 403 విద్యార్థులు ఈ యొక్క పాఠశాలలో చేరడం అనేటువంటిది కూడా జరిగింది. మరి తల్లిదండ్రులందరికీ కూడా ఎంతో నమ్మకాన్ని కలిగించేసి ఈ యొక్క పాఠశాలని ఇంత తీర్చిదిద్దడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మరి ఈ పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క 10వ తరగతి ఫలితాలను కనుక మనం చూసుకుంటే 100% విద్యార్థులందరూ కూడా పాస్ అవుతూ మన దుండిగల్ గండిమైసమ్మ మండలంలోనే నంబర్ 1 పాఠశాలగా తీర్చిదిద్దడం అనేటువంటిది జరిగింది. మరి దీనికి మరి పుర ప్రముఖులు అయినటువంటి వారందరూ కూడా మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చివరికి ఒక ప్రశ్న, ఈరోజు జరిగిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి. ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తారు? ఈ క్రెడిట్ అంతా కూడా ఏంటంటే ప్రోగ్రామ్స్ అనేటువంటివి మేము ఇవ్వడం జరిగింది. దీంట్లో ఉపాధ్యాయ బృందం అంతా కూడా వాళ్ళకి సుశిక్షితులుగా ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత కొన్ని పర్ఫార్మెన్సెస్ వాళ్ళు సొంతగా కూడా నేర్చుకోవడం జరిగింది. తర్వాత జీసీఈసీ ప్రోగ్రామ్ మీరు ఇందాక చూశారు కదండి, అదైతే చాలా హైలైట్గా, ఎందుకంటే ఆడపిల్లల్ని ఏ విధంగా మనం రక్షణ అనేటువంటిది అవసరము, ఈ నేడు సమాజంలో జరిగేటువంటివి అన్నీ కూడా ఏ విధంగా జరుగుతున్నాయి అనేటువంటిది క్లియర్గా చూపించడం కొరకు అని చెప్పేసి మేము సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటిది కూడా విద్యార్థులందరికీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీన్ని ఈవెన్ పేరెంట్స్ ఇప్పుడు ఏంటంటే ఇది గవర్నమెంట్ని మనకు ప్రొవైడ్ చేసింది. పేరెంట్స్ అందరూ కూడా ఏమడుగుతున్నారు అని అంటే వచ్చేసి మేము తిరిగి ఇంకా కంటిన్యూ చేయడానికి మేము కంట్రిబ్యూషన్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం సార్, దీన్ని కొనసాగించాల్సిందిగా వారందరూ కూడా కోరడం. ఓకే సార్. మీ టీంలో స్పెషల్ అప్రిషియేషన్ ఇవ్వాలంటే ఎవరికైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు ఈ ప్రోగ్రామ్స్ సంబంధించి? మేనేజింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఎందుకంటే ఇంత ఆర్గనైజ్ చేశారంటే అది ఒకళ్ళిద్దరి వల్ల అవ్వదు. కూడా అంటే ఏంటంటే ఇక్కడ మాకు ముఖ్యంగా ఏంటంటే మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటిది కేవలము 8 మంది, నాతో కలిపి 8 మంది ఉపాధ్యాయులు ఉన్నాము. నేను ఇంకా పాఠశాలలో మన రేషియో ప్రకారంగా కూడా చూసుకుంటే ఉపాధ్యాయ బృందం ఇంకా కూడా అవసరం అనేది ఇంకా కనీసం ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారంగా డబల్, అంటే 8 మంది ఉన్నాము, 16 మంది ఉండాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే తరగతి గదుల కొరత మాత్రం తీర్చలేకపోతున్నాము. అది కనుక ఉన్నాయి అంటే మాత్రం ఈ పాఠశాల మనము ఖచ్చితంగా మనము జూనియర్ కాలేజీ కూడా పెట్టగలిగేటువంటి పరిస్థితులు ఈ యొక్క పాఠశాల. అన్ని తరగతులకి ప్రతి తరగతిలో కూడా మాకు 80-90 మంది విద్యార్థులు ఉన్నారండి. అయితే ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి పాత బిల్డింగ్ కాబట్టి మేము ఏం చేసామంటే వరండాలని కూడా ఉపయోగించుకుంటూ తరగతి గదులుగా విభజించడం జరిగింది. సో తరగతి గదులు మాత్రం మాకు చాలా అవసరం ఉంది. దాన్ని మాత్రం మనం హైలైట్ చేసుకుంటూ ప్రభుత్వం నుంచి కనుక మనకు అవి వచ్చాయి అంటే మాత్రం రీసెంట్గా నేను గ్లాండ్ ఫార్మా వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సుముఖతను వ్యక్తం చేశారు. మరి ఈ బడ్జెట్లో వాళ్ళు ఏమైనా కేటాయిస్తే మనకి తరగతి గదులు రావడానికి అవకాశం. స్వీకరించుకొని మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకున్నందుకు చాలా అభినందనీయంగా సంతోషదాయకంగా ఉన్నది. అంతేకాకుండా మన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గారు కావచ్చు, మిగతా ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ కూడా మేము ఒక కలిసికట్టుగా బృందంగా ఉంటూ అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతూ వారి పిల్లల జీవితాల సాఫల్యత కోసం, వారి యొక్క చదువు కోసం మేమంతా కృషి చేస్తూ వారి జీవితాల బాగోగుల కోసం మేమంతా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించుకోవటంలో అందరి కృషి ఫలితము ఉన్నదని చెప్పి గుర్తు చేసుకుంటూ, అంతేకాకుండా ఎందరో పుర ప్రముఖులు మా పాఠశాలకు వస్తుంటారు. వారు చెప్పినటువంటి వాటిని వాళ్ళు చక్కగా వాటిని మన ప్రధానోపాధ్యాయుల ద్వారా తెలుసుకొని
ఆ యొక్క కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చి వారి యొక్క అండదండలు మాకు ఉండాలని చెప్పి వాళ్ళకు అన్ని విషయాల్లో కూలంకషంగా గుర్తు చేస్తూ వారు చేసేటందుకు ఈ యొక్క కార్యక్రమాలు కావచ్చు, ఈ యొక్క వరండా కార్యక్రమాలు బండలేయడం కావచ్చు, ఇంకా మా సరస్వతి టెంపుల్ పైన కావాల్సినటువంటి రేకుల షెడ్ కావచ్చు, ఇంకా ఇతరత్ర కార్యక్రమాల్లో ఎన్నో విషయాల్లో పుర ప్రముఖులు పెద్దలు పాల్పంచుకుంటారు. అట్లాగే సత్యనారాయణ సార్ కౌన్సిలర్ కావచ్చు, ఇంకా తగ్గని శ్రీనివాసరావు గారు కావచ్చు, ఎంతోమంది మా పాఠశాలకు మా ప్రధానోపాధ్యాయులు సలహా సూచనలు పాటిస్తూ మా దగ్గరికి వచ్చి అన్నీ చేసుకుపోవడానికి కృతనిశ్చయంతో ఉంటారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా స్కూల్లో మేము 75వ గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. దీంట్లో మా తోటి కలీగ్ చెప్పినట్టుగా పుర ప్రముఖులే కాకుండా మా స్టాఫ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రధానోపాధ్యాయులు గారు చాలా ఒక్కరికని కాదు, పిల్లల నుంచి మొదలు పెడితే చిన్న 4th క్లాస్ స్టాఫ్ నుంచి కూడా మా స్టాఫ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా సార్ యొక్క సహయోగం మాకు అందరికీ ఉంటుంది. ఒక వర్క్ మాకు ఒకటి కావాలి అని అంటే ఖచ్చితంగా మీరు అవి చెయ్యండి అమ్మా, దానికి సంబంధించినటువంటి ఏదైనా అమౌంట్ కావాలంటే మేము ఇచ్చేస్తామని చెప్పేసి, లేదా అడ్వాన్స్గా సారే పెట్టుకుని మరి అన్ని విషయాలలో సార్ ముందుంటూ కూడా మమ్మల్ని కూడా ముందు ఉంచుతూ ఉంటారు. అదేవిధంగా ఈ స్కూల్లో నేను గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్కి ఒక చైర్మన్గా ఉన్నాను. కరెస్పాండెంట్ అని సార్ ఉన్నారు, చైర్పర్సన్ సార్ ఉన్నారు, నేను కన్వీనర్గా వీళ్ళకు ఉన్నాను. పిల్లలు చేస్తున్నటువంటి ప్రతి దాంట్లో కూడా అన్ని కార్యక్రమాల్లో పిల్లలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, ఆడపిల్లలకి స్పెషల్లీ ఆడపిల్లలకి షీటీమ్ మెంబర్గా హెడ్గా కూడా నేను ఈ స్కూల్లో ఉండడం జరిగింది. దీని సందర్భంగా కూడా షీటీమ్ మెంబర్స్ వస్తారు, పోలీసు వాళ్ళు వస్తుంటారు, షీటీమ్ వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కూడాను అన్ని విషయాల్లో పిల్లలకి నేను ఒక్కదానే కాదు, ఒకప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు తోడుగా ఈ స్కూల్లో సిఎఫ్బిటీ టీచర్ అయినటువంటి ఒకప్పుడు ఆర్డీఎఫ్ అనేవాళ్ళం, ఆ టీచర్ మాకు తోడుగా ఉన్నారు. దాంతోపాటుగా ఇంతకుముందు ఒక్కదాన్ని అనేటువంటి ఫీలింగ్ నాకు ఉండేది, కానీ ఇప్పుడు నాతో పాటు నా యొక్క సహోద్యోగులు ఉన్నారు, మా లేడీ టీచర్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు మా జెంట్స్ టీచర్స్ కూడా చాలా వరకు మా అందరికి కూడా సపోర్ట్ ఇస్తుంటారు. అందరికంటే స్పెషల్గా ఏంటంటే ఈ స్కూలు ఒకప్పుడు నేను వచ్చి ఇక్కడికి 13 సంవత్సరాలండి. 13 సంవత్సరాలతో పాటు అప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురు తర్వాత ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా 8 సంవత్సరాలు అయింది. ఎవరు కూడా ఈ స్కూల్ వదిలిపెట్టి ట్రాన్స్ఫర్స్లో కూడా పెట్టుకొని మేము వెళ్ళాల్సినటువంటి అవసరం మాకు అనిపించలేదు. యాక్చువల్లీ ఎవరైనా వెళ్ళాలనుకుంటారు, మేము వెళ్ళలేదు. అప్పటి నుంచి ఉన్నందువల్లనో మాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వల్లనో చెప్తున్నాము. ఒకప్పుడు నేను వచ్చినప్పుడు జస్ట్ 143 to 147 మెంబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. మా హెడ్ మాస్టర్ సార్ వచ్చి కూడా 10 సంవత్సరాలు దాటింది. ఆ సార్ వచ్చిన తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మనం ఏ విధంగా అయితే పైకి ఎక్కుతూ ఉంటామో అదేవిధంగా సార్ ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకుంటూ ఇప్పుడు పిల్లలు దాదాపు 400 దాకా చేరారండి. ఇంకోటి ఎవరు పెట్టినటువంటి దాంట్లో గత 5 సంవత్సరాలుగా ఏ స్కూల్లో కూడా ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయలేదు. బట్ మా సార్ చాలా ధైర్యంగా పిల్లల్ని 2 మీడియంస్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంది, కానీ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేసింది మాత్రం మా పాఠశాల. మేము ఏ కార్యక్రమమైనా ఏది చేయాలన్నా మాకు ముందుండి మా ప్రధానోపాధ్యాయులు గారు ఉపాధ్యాయులు సహకారంతో మేము ఏ పైనైనా కానీ చేస్తాము. అలాగే మాకు గేమ్స్ విషయంలో కానీ ఏదైనా ఆటల పోటీలు కండక్ట్ చేయాలన్నా కానీ మా హెడ్ మాస్టర్ సార్ ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అలాగే మేము హెచ్జిఎఫ్ గేమ్స్లో మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మేము యోగా కాంపిటీషన్లో మన డిస్ట్రిక్ట్ తరఫున గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది. అలాగే కబడ్డీ కాంపిటీషన్లో కూడా 2 పిల్లలు స్టేట్ లెవెల్ సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి మా స్కూల్ తరఫున మా ప్రధానోపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయులు టెక్ మహీంద్రా సపోర్ట్ తోటి మేము ఈ పిల్లల్ని ఇంత ముందుకు తీసుకుపోవడానికి కారణం. దీంతో పాటు మాకు ఏదైనా గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రైజుల విషయంలో కానీ ఏదైనా పిల్లలకు వాళ్ళ సంతోషంగా ఉండడం కోసము ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. దానికి మా హెచ్ఎం సారు తన సొంత డబ్బులతోటి ప్రైజులు తీసుకొచ్చి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయడం కోసము ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది.